ఈ వార్త మాత్రం మంచి వార్త. తాడేపల్లి ప్యాలెస్ని వణికిస్తున్న లోకేష్ అంటూ మంగళగిరి తెరపైకి వైసీపీ అభ్యర్థిగా రోజుకొకరు, తాజాగా మురుగుడు లావణ్య నియామకం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మంగళగిరి నియోజకవర్గం విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన యువనేత నారా లోకేష్ దూకుడిని చూసి తాడేపల్లి ప్యాలెస్లోని పెద్దలు వణికిపోతున్నారు. మిగతా నియోజకవర్గాలు గెలుపు ఒక ఎత్తు కాగా ఈ నియోజకవర్గం గెలుపు అత్యంత కీలకం కావడంతో వైసీపీ ముఖ్య నేతలంతా మంగళగిరిపైనే దృష్టి సారించారు. గత ఎన్నికల్లో పరాజయం పారైనప్పటికీ లోకేష్ నియోజకవర్గాన్ని వీడకుండా తిరిగి అక్కడే విజయడంకా మోగించాలని గత 5 ఏళ్లుగా అక్కడ బలమైన పునాదులు వేసుకోవడం జరిగింది. ఒక రకంగా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో సభ్యుడిగా లోకేష్ కలిసిపోయారు. ఏ ఎంట అవసరం వచ్చినా ఆపద వచ్చినా నేనున్నా అంటూ వారికి ఆర్థికంగా అండగా నిలిచి గెలుపునికి బాటలు వేసుకుంటూ వచ్చారు. వరుసగా 2 పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని భావించి 2 నెలల క్రితం అతని బరిలో నుంచి తప్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే గంజి చిరంజీవిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చిరంజీవి కావడంతో ఆళ్లకంటే బలమైన అభ్యర్థిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి గతంలో టీడీపీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. చిరంజీవిని తెరపైకి తెచ్చిన కొద్ది రోజులకే తాము తీసుకున్న తప్పనే భావనకి సీఎం జగన్ వచ్చారు. చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, అతని వియ్యంకురాలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అతని సహాయ నిరాకరణ చేయడం జరిగింది. వీరి సహకారం లేకపోతే చిరంజీవి గెలవడం అసాధ్యమైన భావనకు వచ్చింది సీఎం జగన్. అతనికి కూడా గుడ్ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. అయితే అతనికి బదులుగా కాండ్రు కమలకి అవకాశం కల్పిస్తానికి కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె కాకుండా ఆమె కుమార్తె లావణ్యకి అవకాశం కల్పించేందుకు సన్నద్ధమయ్యారు. శుక్రవారం ఆళ్ల చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల తదితరులను సీఎం జగన్ తన వద్దకు పిలిపించుకుని మురుగుడు లావణ్య పేరుని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే